నిన్ను అర్జెంటుగా ఆఫీసర్గా తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? ఎందుకు? యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయాలంట. నాకేది గుర్తులేదని చెప్పాను కదా. అది ఎలా గుర్తు చెయ్యాలో, నీతో ఎలా చెప్పించాలో ఆయనకి బాగా తెలుసు. రా, జీపెక్కో. కానిస్టేబుల్స్. సార్ సార్ నా మాట వినండి సార్. విరాట్ సార్, పులుసు రెస్టారెంట్ నుంచి వేడివేడిగా డిషెస్ తెప్పించాను. రండి, ఓ పట్టుపడదాం. ఏయ్, ఇవి మీకు కాదు తెప్పించింది. ఆశగా పరిగెత్తుకొచ్చారంటే? నన్ను వండుతానని చెప్పాను కదా. మాకు నువ్వేంటే వండి పెట్టేది? పప్పో, డబ్బులు తక్కువ, హోటల్స్ తక్కువ. తినమ్మా తిను, బాగా తిను తిను. పులుసు హోటల్ అంట, పులుసు హోటల్. మాకంత గొప్ప హోటల్ ఏమి వదిలే తల్లి, నువ్వు ఒక్కదానివే మెయ్యి. మళ్ళీ క్యాండిల్ లైట్ డిన్నర్లో ఉండదు కదా? ఛాన్సే లేదు విరాట్ సార్. పెద్ద పెద్ద సినిమా వాళ్ళంతా ఈ పులుసు రెస్టారెంట్ నుంచే లంచ్ తెప్పించుకుంటారట, తెలుసా? మరి వాళ్ళకి గొడ్డు కారం ఉల్లిపాయ తినే మొహాలు. ఇంత కాస్ట్లీ ఫుడ్ తినడానికి కూడా ఓ అర్హత ఉండాలి కదా. ముందు మీరు కూర్చోండి సార్. పోనివ్వండి, కూర్చోండి. పాపం వాళ్ళు ఆకలితో ఉంటారు కదా. వాళ్ళు వంట చేసుకున్నారు విరాట్ సార్. ఏది లేకపోయినా ముందు వాళ్ళ కడుపులో ఇంత పడాలి. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారులేండి. మీరు తినండి. ఏ ఏంటిది? ఈ లో క్లాస్ ఫుడ్ ఇక్కడ పెట్టావేంటి? చిచ్చి, తీసేయ్. మాతో కలిసి టేబుల్ మీద కూర్చుని తినే రేంజా మీది? అటు వెళ్ళి కింద కూర్చుని తినండి, వెళ్ళండి. మే మాము టేబుల్ మీద కూర్చొని తినడానికి రాలేదు, కుర్చీలో కూర్చొని తినడానికి వచ్చినాం. మాతో కూర్చునే లెవెల్ కాదు మీది. వెళ్ళి అక్కడ కూర్చోండి, తీసుకెళ్ళండి. దర్యాప్తు చేసి యాక్సిడెంట్కి కారణమైన వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటాం. ఈ కేసుకు సంబంధించి ఎవరినైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేయడానికి డిపార్ట్మెంట్ నాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. కానీ ఇందులో మా అప్పలరాజు ఏ తప్పు చేయలేదు కదా ఆఫీసర్ గారు. అతన్ని ఎందుకు తీసుకొచ్చినారు? అప్పలరాజు విక్టిమ్ మాత్రమే కాదు, విట్నెస్ కూడా. అందుకే అతన్ని ఎంక్వైరీ చేయాలని పిలిపించాం. అప్పుడేం జరిగినదనేది అప్పలరాజుకు గుర్తులేదు కదా. మేం గుర్తొచ్చేలా చేస్తాం. ఎట్టా? హీఈస్ మిస్టర్ కేఏ పాల్. హిప్నోథెరపీలో స్పెషలైజేషన్ చేశారు. గతం మర్చిపోయిన అప్పలరాజ్ చేత కూడా నిజం చెప్పించే అవకాశం ఉంది. అర్థమైంది కదా? కాసేపట్లో
అసలు అప్పలరాజ్ బైక్ని ఏ వెహికల్ డాష్ ఇచ్చిందో, నందిక కార్ని ఏ లారీ డాష్ ఇచ్చిందో, ఆ చున్నీ అప్పలరాజ్ చేతికి ఎలా చిక్కిందో అన్నీ బయటకొస్తాయి. పదండి. ఆగండి. మీకో సంగతి తెలుసా? ఏంటది? అప్పలరాజుని నీ కారుతోనే డాష్ ఇచ్చావా? నాన్ సెన్స్. నాకు అతనేవి ఎనిమి కాదు. అలా అప్పల్ రాజుకి గతాన్ని గుర్తు చేయడానికి పదే పదే ప్రశ్నిస్తే మెదడులో నరాల మీద ప్రెషర్ పడి చిట్లిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు. కావాలంటే వీళ్ళని అడగండి. అవును, ఆ మాట డాక్టర్ గారే చెప్పినారు. మా అన్నకి ఏదన్నా అయితే డోంట్ వరీ, ముందు పేషెంట్ మైండ్ రిలాక్స్ అయ్యాకే క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ప్రెషర్ పడే ఛాన్సే లేదు. కదా, చూస్తుంటే గుట్టేదో బయటపడుతుందని విపరీతంగా టెన్షన్ పడుతున్నట్టున్నా. నాకేం టెన్షన్? నాకేం లేదు. ఈ క్షణం నుంచి ఉంటుందిలే, రా. నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా మాటలు తప్ప ఇంకేవీ వినిపించటం లేదు. ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటున్నావు. మెల్లగా మెల్లమెల్లగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. వేరే ఆలోచనలు ఏవీ నీకు రావటం లేదు. కేవలం నేను అడిగింది మాత్రమే నీకు వినిపిస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ అంటే సోమవారం. నువ్వు ఏం చేశావో, ఎక్కడికి వెళ్ళావో బాగా గుర్తు చేసుకుంటున్నావు. సోమవారం ఫిబ్రవరి 27వ తేదీ. ఆ రోజు ఏం జరిగింది? నువ్వేం చేశావు? మాట్లాడు, చెప్పు. ఆ రోజు పొద్దున్నే నేను పిజ్జా డెలివరీ కోసం బయటికి వచ్చాను. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్య